AP Home Minister Vangalpudi Anita addressing in a press meet. Let's watch the live. ఆ మిషనరీస్ ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్. అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ అని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే మనకి చాలామందికి తెలియదు, ఒక యాక్ట్ ఒకటి ఉంది, సంథింగ్ కోప్టా యాక్ట్ అని చెప్పి. కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి 100 మీటర్ల స్కూల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది. అది 2003లో వచ్చింది అనుకుంటా. అందులో కోప్టా యాక్ట్ 6B ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు. సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర 6,000 పాన్ షాప్స్ మీద ఈరోజు మేము దాడులు చేసి 7.5 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది. సో నియర్ బై స్కూల్కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు, కానీ అక్కడ అమ్ముతుంది కొన్ని సందర్భాల్లో గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చెలగటాడే పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంత మైన్యూర్గా వెళ్తున్నామని చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలామంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము. ఈరోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్, ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి 40 లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే ఈ 1 yearలో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ పాడేరులోని మేము వెళ్ళి 25,000 ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు 25,000 రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం. ఒకటేనండి, గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేసాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మనకి శాటిలైట్ సర్వేలెన్సెస్. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈగల్ టీమ్తో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే
ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఓక్, చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? ఎస్, సిల్వర్ ఓక్కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనివ్వండి, మామిడి అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది ఎక్కడో ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. కంపల్సరిగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి, డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్సెప్షన్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండి, ఏదో మేము తీసుకోలేదు, మేము పండించలేదు, ఇలా మాట్లాడతారు. కాదు, గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన, గాంజా ట్రాన్స్ఫర్ చేసిన, అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసిన, కన్జ్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే. మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి పిట్ ఎన్డీపీఎస్, నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం పిట్ ఎన్డీపీఎస్. ఆ పిట్ ఎన్డీపీఎస్లో ఇంచుమించుగా ఒక 150 మందిని ఈరోజు మేము పరిగణలోకి తీసుకున్నాం. అందులో 5గురికి ఆల్రెడీ శిక్ష పడింది. సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఈ విషయంలో. ఎక్కడ కూడా ఎటువంటి అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి 0 టాలరెన్స్, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఈరోజు మా సర్వేలెన్సెస్లో పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, స్కూళ్ళు కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈగల్ క్లబ్స్తో పాటు ఈరోజు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ దగ్గు వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, 40,000కి పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగిందండి. మీకు పర్టికులర్గా ఇంకా ఏదైనా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనకి రవికృష్ణ గారు చేస్తారు.
ఓవరాల్గా అన్ని యాక్ట్లని కూడా ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పాను, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడుతున్నాయి. స్పెషల్ కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వీటితో పాటు ఈరోజు నేను రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం 7 కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్ అండ్ మన్యం, ఈ 5 జిల్లాల్లోనే ఇంచుమించు 7 కోట్ల రూపాయల వరకు మనం అక్కడ సీజ్ చేయడం జరిగిందని, ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సీజ్ చేసిన ఆస్తుల్ని కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి వాటిని కూడా ఉపయోగించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో డీఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా చాలా ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. చాలా మంది అలవాటు పడిపోయి వాటి కారణంగా ఎన్నో నేరాలకి పాల్పడుతున్నారు. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం డీఅడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళకందరికీ రికవరీ అయ్యే విధంగా వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో మ్యాక్సిమం అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకాంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. సో వాళ్ళు వదిలేశారు. కానీ మేము డే ఫస్ట్ నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్తున్నామో ఈ గాంజా నిర్మూలన కూడా అంతే సీరియస్గా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి పబ్లిక్ తరపు నుంచి కూడా దయచేసి నేను అప్పీల్ పెడుతున్నానండి. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఒక పిల్లాడు మన స్కూల్ దగ్గర రోజు రెగ్యులర్గా వచ్చే పిల్లాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అన్న మనం ఐడెంటిఫై చేయగలం. తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరేమో కానీ టీచర్స్ ఐడెంటిఫై చేయగలం. అట్ ద సేమ్ టైం మన స్కూల్లో మన పిల్లల గురించి మన టీచర్స్ కూడా ఒక్క 2 minutes ఒక పావు గంట వాళ్ళ మీద టైం వెచ్చిస్తే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఈజీగా అవగాహన తెచ్చుకోగలరు టీచర్స్ కూడా. దయచేసి నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా, ఇటువంటి మేము చేసే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి మీ తాలూకా సహాయ సహకారాలు కూడా మాకు సంపూర్ణంగా కావాలి. దీనికి 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైనా ఈ గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా డెఫినెట్గా మాకు ఒక కాల్ చేయండి. డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఆ గంజా నిర్మూలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులు అందరికీ కూడా ఈ పరంగా నేను అప్పీల్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.